ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. గత వారం మనం భారతదేశ స్వాతంత్ర్యాన్ని గురించిన విషయాలలో కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత మరి సండే చిన్నపిల్లలు దేశభక్తి మీద వారు చేసిన కార్యక్రమం అంతా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. దయచేసి అందరూ కూడా చూడండి, ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చిన్నపిల్లలతో కలిసి ఆరాధించడం ఎంత గొప్ప భాగ్యమో. ఈరోజు మరొకసారి ప్రభువుని స్తుతిద్దాం. మహాగణుడు అయిన మా పరలోకపు దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉండగా నీ యొక్క ఆత్మతో, నీ అభిషేకంతో నింపి నడిపించువాడా, నీ కృపచేత మమ్మల్ని నడిపిస్తున్న మా గొప్ప దేవ, అంత్య దినాముల యందు అపాయకరమైన దినాలు అయ్యా కనపడుచు ఉండగా, జరుగుచు ఉండగా నీ భద్రతా క్షేమంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమను తెచ్చుకోమని యేసు నామం నడుపుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువుకి మహిమ చెల్లిస్తూ ఈ దినాన రెండు విషయాలను మీ ముందు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు రెండు విషయాలు నా మనసులో పెట్టిన వాటిని మీ ముందు తీసుకొచ్చి దేవుని గణపరుస్తూ ఉన్నాను. నెంబర్ 1, నెహెమ్యా పుస్తకము 2వ అధ్యాయము 18వ వచనము. నెహెమ్యా 2వ అధ్యాయము 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది: ఇదియుగాక నాకు సహాయము చేయి దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొన్నము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునేవి. మొట్టమొదటి మంచి కార్యము. ఈ మాటని మనం ధ్యానం చేద్దాం. అంటే మంచి పని. ఏమిటి ఆ మంచి పని అంటే, పడిపోయినది కట్టుట మంచి పని. ఇక్కడ నెహెమ్యా దేవుని యొక్క మందిరము, అలాగే దేవుని పట్టణం యెరూషలేము ప్రాకారములు అవన్నీ కూడా కాల్చబడుట, ప్రజలందరూ కూడా మరి బానిసలుగా కొనిపోబట, చనిపోవట, ఈ కార్యములు జరిగినప్పుడు మరి అతని మనస్సు ఎంతో వేదనతో నింపబడి ఉన్నది. వెంటనే ఆయన దేవుని దగ్గర పశ్చాత్తాపంతో మొదటి అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఏమున్నది అని అంటే, ఒకటి, ఆయన తన పితరుల యొక్క పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే రెండోది, తన కుటుంబ పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. మూడోదిగా, తన వ్యక్తిగతమైన పాపమును ఒప్పుకొని ఆయన కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లుగా మన దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన అనగా దేవుని మీద ఆధారపడుట. ఏ విషయంలో అయినా సరే మన దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. ఆయన మీద ఆనుకున్న వారిని ఎవరిని కూడా ఆయన తృణీకరించడు. ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. అయితే మరి ఈ అధ్యాయము, ఈ తర్వాత ఈ పుస్తకములో ఆ తర్వాత వారు ఈ నెహెమ్యా నాయకత్వంలో ప్రజలు యెరూషలేముకి వెళ్ళి ప్రాకారాన్ని కట్టేటప్పుడు ఒక్కొక్క గుమ్మం నుండి ఒక్కొక్క గుంపు కట్టుకుంటూ వచ్చారు. అంటే మీకు అర్థం అవటానికి చెబుతున్నా, ఇప్పుడు ఒక డోర్ దగ్గర కొంతమంది నిలబడి కట్టడం ప్రారంభిస్తే ఇంకో డోర్ దగ్గర ఇంకో కొంతమంది, ఇలాగా 12 గుమ్మాలను వారు కట్టుకుంటూ ఆ ప్రాకారాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇలా నిర్మించేటప్పుడు ఒకరిని ఆనుకొని ఒకరిపై ఒకరు ఆనుకొని, అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వారు దేవుని మీద ఆధారపడి ఆ గుమ్మాలు కడుతూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అందుకనే ఆదికాండము మన 4వ అధ్యాయంలో చూస్తే మరి షేతు తనకి ఒక కుటుంబం ఏర్పడి, అనగా కుటుంబం ఎలా ఏర్పడింది, తన వివాహమై తనకు ఒక కొడుకు పుట్టినప్పుడు అతనికి ఎనూష్ అని పేరు పెట్టి ప్రార్థన ఆరంభమైనది అని అక్కడ వ్రాయబడింది. అంటే ఆయన ఒక కుటుంబంగా ఏర్పడినప్పుడు దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించాడు. అప్పటి వరకు తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు కుటుంబం వచ్చింది, ఒక భార్య ఉంది, కొడుకున్నాడు. కాబట్టి తను దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించాడు, తండ్రి మీద కాకుండా. అలాగే మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆనుకున్నటమే ప్రార్థన. వీళ్ళు కూడా ఒక మంచి కార్యాన్ని చేయటానికి ఏం చేశారు, దేవుని మీద ఆనుకున్నట్లుగా వ్రాయబడుతున్నది. 4వ అధ్యాయము మరి 2 నుంచి 3వ వచనం వరకు మనం చూస్తే ఆడ వ్యతిరేకతలు వచ్చినాయి.
వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. ఆ చుట్టూ ఉన్నవారు, వారి శత్రువులైన వారు, అలాగే అన్యజనులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారు బలులు అర్పిస్తారా, ఈ పనిని ముగిస్తారా, ఈ పనంతా అయిపోద్దా, వీళ్ళు కట్టగలుగుతారా, ఒకవేళ ఒక నక్క వచ్చి దూకిందంటే ఆ గోడలు పడిపోతాయి కదా, వాళ్ళంత బలహీనంగా ఉన్నారు కదా అన్నట్లుగా అనేక విధాలుగా వారిని హేళన చేస్తూ ఉన్నారు. మరి ఆ హేళన సమయంలో, శత్రువులు దాడి చేస్తున్న సమయంలో, వారిని నిరాశపరుస్తున్న సమయంలో ఆయన దేవుని మీద ఆనుకున్నట్లుగా వ్రాయబడింది. మన యొక్క జీవితంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. సంతానం లేనప్పుడు అనేక మంది హేళన చేస్తూ ఉంటారు. గొడ్రాలుగా మన హేళన చేసే వాళ్ళు ఉంటారు. వీడి పిల్లలు లేరా అని హేళన చేస్తూ ఉంటారు మగవాళ్ళని, వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అలాగే పెళ్లి కాకపోతే ఎక్కువ సంవత్సరాలు చాలా సంబంధాలు వచ్చి పోతూ ఉంటే అప్పుడు కూడా మనల్ని హేళన చేస్తూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఇది ఉద్యోగం రాదని మన ఇంటి వారే, మన యొక్క స్నేహితులు మన హేళన చేయొచ్చు. అలాగే ఒకవేళ చదువుల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటే హేళన చేసేవారు ఉంటారు. హేళన చేయడానికి రకరకాల కారణాలు అక్కర్లా. మన పలాని వాళ్ళే హేళన చేస్తారని లేదు. మన జీవితంలో జరిగే సంఘటనలు బట్టి మన అవమానపరిచేవారు, హేళన చేసేవారు మన తల్లిదండ్రులు, మన తోడబుట్టిన వారు, మన బంధువులు, ఎవరైనా కావచ్చు. అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనమైన పరిస్థితులు బట్టి నిన్ను ఎగతాళి చేస్తారు. అది నీ వల్ల కాదు అని అంటారు, నిన్ను తృణీకరిస్తారు. ఆ సమయంలో మన మనసు ఏమైపోతుందంటే నిరాశకు గురయ్యి మనం ఒంటరిగా ఉండి ఆ ఒంటరితనంతో, ఆలోచనతో మనము చెడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటాం. దేవుని మీద ఆధారపడకుండా మనం సావును కోరుకుంటూ ఉంటాం. సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం, ఇక వీళ్ళ మాటలు నేను భరించలేను, ఇక నేను సక్సెస్ కాలేను అని అనుకుంటూ ఉంటాం. అలాగ అనుకోకుండా మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోవాలి. నువ్వు దేవుని మీద అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆనుకున్నట్లయితే దేవుడు నిన్ను విజయంలోకి నడిపించి నీ లైఫ్ యొక్క సక్సెస్ని నువ్వు చూడగలుగుతావు. అదే ఇక్కడ నెహెమ్యా చేస్తూ ఉన్నటువంటి పని. నువ్వు చేసేది మంచి కార్యమైనట్లయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాగే నువ్వు ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చు, నీకు ఉద్యోగం రాకపోవచ్చు, నీ పెళ్లి కాకపోవచ్చు, నీ పిల్లలు లేకపోవచ్చు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు విశ్వాసంతో నువ్వు బాప్తిసం తీసుకొని రక్షణ అనుభవంలోకి వచ్చి ఒక కమిట్మెంట్తో నువ్వు దేవుని వెంబడించినట్లయితే ఈ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చి నీకు విజయవంతమైన జీవితాన్ని ఇవ్వగలుగుతాడు. ఎప్పుడంటే ఆ మంచి కార్యం కొరకు నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు. ఇక రెండవదిగా ఏంటంటే లూకాసు సువార్త 4వ అధ్యాయంలో మనం ఈ మాటని చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ఒక కార్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఆ విషయాన్ని ఒకసారి చదువుకున్నాం. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ప్రభువుని స్తుతిస్తూ మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్తలో ఒక స్త్రీ గురించి వ్రాయబడుతూ ఉన్నది. ఆమె దేవుని కొరకు గొప్ప కార్యము చేసెను అని వ్రాయబడింది. ఆ రిఫరెన్స్ రాంగు 4వ అధ్యాయంలో కాదు, తర్వాత అధ్యాయంలోనే. ఆ కార్యం ఏంటంటే ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి అత్తరుగుడ్డి తీసుకుని వచ్చి ఆయన పాదాలు కడిగింది, ఆయన తలపై నుండి పోసింది. అప్పుడు అక్కడ ఉన్నవారు అన్నారు, అందులో ఇస్కరియోతు యోధ అలాగే శిష్యులు అన్నారు, ఇంత వెలగలిగింది, నువ్వు ఎందుకు ఇలా చేశావు, ఇది అన్ని పేదలకు ఇచ్చిన బాగుండు కదా అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటూ ఉన్న మాట, ఆమె ఈ నా భూస్థాపన నిమిత్తమై ఈ గొప్ప కార్యము చేశాను అని. అంటే నువ్వు దేవుణ్ణి గణపరచుట గొప్ప కార్యం. దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయటం గొప్ప కార్యమై ఉన్నది. అందుకనే మన దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, దేవుడు మన కొరకు ఏం చేశాడు అని అంటే ఆయన మనం ప్రేమించాడు. ఆ ప్రేమ కొరకే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన పాపాలను ఆయనపై వేసుకున్నాడు. మరి దీనికి మించిన కార్యం లోకంలో ఏదన్నా ఉందా? నీ తప్పులు ఎవరన్నా వారిపై వేసుకుంటారా? మీ అమ్మ నాన్న కూడా ఇదిగో నేను తప్పు చేశాను అని వెళ్ళి చెప్పి ఈ తప్పు మీరు చేసినట్టు చెప్పండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. నీ తోడబుట్టిన వారు కానీ నీ స్నేహితులు ఎవరు కూడా ఆ తప్పును ఒప్పుకోరు. నువ్వు ఎవరినైనా బయట కొట్టావు అనుకోకుండా చచ్చిపోయాడు, ఇప్పుడు దాన్ని ఎవరి మీదన్నా వేసుకోమంటే ఎవరు కన్నా తల్లిదండ్రులు కానీ తోడబుట్టిన వారికి స్నేహితులు ఎవరు కూడా ఆ యొక్క తప్పును వారి మీద వేసుకోరు, నువ్వు భరించాల్సిందే. కానీ ప్రభు ఏమంటున్నారంటే ఆ తప్పుని ఆయన మీద వేసుకున్నారు. వేసుకొని ఆయన
నా కొరకు మరణించడానికి, నీ కొరకు మరణించడానికి ఇష్టపడ్డాడు. మరి ఇది ఎంత గొప్ప కార్యం అండి. మరి అలాంటి ప్రభు నీ కొరకు ఇంత గొప్ప కార్యం చేస్తే, మరి నీ ప్రభు కొరకు నువ్వేం గొప్ప కార్యం చేస్తున్నావు? ఆయనకి నీ హృదయాన్ని ఇస్తున్నావా? ఆయన నిన్ను అడిగేది నీ కోట్ల ఆస్తిని అడగట్ల, నీ లక్షల ఆస్తిని అడగట్ల, లేదా నీ దగ్గర ఉన్న విలువైన బంగారాన్ని, లేకపోతే నీ విలువైన భూములను అడగట్ల. ఆయన నీ నుండి ఆశించింది, నీ దగ్గర ఆయన కోరుకునేది ఏంటంటే నీ హృదయంలో పాపం లేకుండా నీ హృదయాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. ఏ పాపం చేయనటువంటి నీ హృదయాన్ని, ఏ పాప క్రియలు అంటనటువంటి నీ శరీరాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీవు ఆయన బిడ్డగా ఉండాలని, ఆయన కుమార్తెగా, కుమారుడిగా, ఆయనకి ఇష్టమైనటువంటి మంచి కార్యాలు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి అలాంటి ప్రభు కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ హృదయాన్ని ఇచ్చి ఆయన కొరకు నువ్వేం చేసావు? ఒక్కరినైనా ప్రభు కొరకు నువ్వు సంపాదించావా? ఒక వ్యక్తి పాపంలో ఉంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి అతను ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి, నా ప్రభు కొరకు నేను ఏ గొప్ప కార్యం చేశానని ప్రశ్నించుకొని ఒకళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి కార్యం ప్రభు కొరకు చేయకపోతే ఈ రోజున ఆ తీర్మానంతో ఒక మంచి పని చేయడానికి కమిట్మెంట్ చేసుకో. అందుకని 2 విషయాలు. నెహెమ్యా పడిపోయిన దాన్ని కట్టడానికి ఒక మంచి కార్యాన్ని తలపెట్టి ఆయన ముందు కొనసాగుతూ ఉన్నాడు. అలాగే మరి ఆ యొక్క స్త్రీ మగ్దలేని మరియా, ఆమె ప్రభు కొరకై విలువైన అత్తను తీసుకొచ్చి తన జీవనోపాధి అంతా కూడా పెట్టి ఆమె దాన్ని కొని ఆయనకి తీసుకొచ్చి ఆయనను అభిషేకించింది. అలాగే ఈ రోజున నీ ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వేం ఇస్తూ ఉన్నావు? ఏ కార్యాన్ని తలపెట్టావు? ఆలోచించి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఈ కొద్ది మాటల ద్వారా ఇరుగో వింటూ ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. అయ్యా, వారు నీ కొరకు ఒక మంచి కార్యాన్ని తలపెట్టి పడిపోయినటువంటి జీవితాలను కట్టేవారుగా, పడిపోయిన కుటుంబాలను నిలబెట్టేవారుగా, పడిపోయిన వారి యొక్క ఆత్మీయ స్థితిని వారు కట్టుకునేలాగా మీ కృప అనుగ్రహించి నీ మీద ఆధారపడి ముందు కొనసాగే కృప, ఎదురయ్యే సమస్యల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో నీపై ఆనుకొని అయ్యా నీ నుండి జవాబును పొందుకునేవారుగా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థన అడిగి పొంది నామ తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయుండి అన్ని విషయాలు దీవించుకునగాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.